వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో కడప పొలతల కోన అని చెప్పి ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఈ ఒక సరౌండింగ్ వచ్చింది చూడండి. ఇదంతా మొత్తం అడవి ప్రాంతము. ఈ అడవి ప్రాంతానికి వచ్చినప్పుడు మనకు చాలా వరకు చెట్టుమూలికలు బాగా కనిపించాయి. దాని నుంచి ప్రజలకు మన చెట్టుమూలికలు ఎలా ఉంటాయి, ఏం చూపించాలా అనేది ఒక అవగాహన కావాలని చెప్పి ఈరోజు ఈ చెట్టుమూలిక పెడుతున్నాం. చూడండి, ఇది గురుగింజ. దీంట్లో ఎరుపు, తెలుపు, నలుపు చాలా రకాల గురుగింజలు ఉంటాయి. ఇది వచ్చి తెల్ల గురుగింజలు. చూడండి, ఇది కాయలు చూడండి ఇలా ఉంటాయి. ఇది మనకు ఇప్పుడు పూత లేదు కాబట్టి కాయ ఇంకా పిందిలా ఉంది, గింజలు చూపించేదానికి కాదు. దాని నుంచి మనం ఏం చేయాలంటే ఈ ఒక గురుగింజలను సేకరణ చేసుకోండి. ఎక్కడ మనకు పల్సర్ కొట్లో దొరుకుతాయండి గురుగింజలు. ఇటీవల కాలంలో అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటి గురుగింజలు మీరు తెల్లవి సేకరణ చేసుకోండి. 1 కిలో 2 కిలోలు సేకరణ చేసుకొని దాన్ని దేనికి వాడుకోవాలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మగవారిలో పురుషత్వం తగ్గిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయితేనే వాళ్ళకి ఏమవుతుందంటే హస్తప్రయోగాలు అభ్యాసం చేసుకొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితేనే వాళ్ళకి ఏం చేస్తుందంటే అంగం పరిపూర్ణంగా డెడ్ అవుతూ వస్తుంది. శీఘ్రస్ఖలనము చాలా వరకు తొందరలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళలో ఒంట్లో ధాతువు అనేది ఉత్పత్తి కావాలి. వాళ్ళ ఒంట్లో ధాతువు ఉత్పత్తి కావాలంటే మనం ఏం చేయాలి? చాలా రకాలైన చెట్టుమూలికలు ఉన్నాయండి. ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా ఈ ఒక ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద పడి మన చెట్టుమూలికలను మర్చిపోతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్కి ఒక పక్షి అనేది భూమి నుంచి ఎగిరిందనుకోండి, ఎంత దూరం పైకి ఎగిరినా కూడా మళ్ళీ కిందకి రావాలి, భూమి మీదకే రావాలి. అలాగే మన జనాలు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి ఎంత దూరం పరిగెత్తినా కూడా కొనాకు రావాల్సిండేది ఈ ఆయుర్వేదానికే. ఈ ఒక సామెతను కరెక్ట్గా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆయుర్వేదం అనేది చాలా అద్భుతమైన ఒక ఔషధ కణజం లాంటిది. ఈ ఔషధాల గుణం ఉన్న ఈ ఒక అడవి ప్రాంతంలో కావచ్చు, ఎక్కడ మీ పంట పొలాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ చెట్టుమూలికలు కనిపించినప్పుడు దాన్ని మీరు సేకరణ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. దానికోసమే ఈ చెట్టుమూలికలన్నీ మేము చూపిస్తుంటాం. ఈ ఒక గురుగింజలు మనం ఎందుకు తీసుకోవాలంటే పురుషత్వం తగ్గిన వాళ్ళకి పురుషత్వాన్ని పెంచుకునేది ఎలా? కొంతమందికి పెళ్ళైపోయి ఉంటుంది. అలాగా ఈ పురుషత్వంలో తగ్గిన వాళ్ళకి చాలా వరకు చాలా అద్భుతమైన యోగం అండి ఇది. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే చూడండి, ఇది అడవి ఆవులు అనమాట. ఇప్పుడు అడవి పక్క వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా అడవికి సంబంధించిన ఆవులు. ఈ ఒక అడవి చాలా పెద్ద అడవి అనమాట. కడప డిస్టిక్లో ఉండేది ఇది. ఈ ఒక్క సమస్యకి మనం ఏం చేసుకోవాలంటే తెల్ల గురుగింజల్ని 2 కిలోలు తీసుకొని దాన్ని ఏం చేయాలంటే 5 రోజుల పాటు నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టేస్తే దానిపైన పొట్టు ఏం చేస్తుందంటే ఇడిపోతుంది. ఇడకపోతే ఏదైనా కొట్టి దాన్ని విడిపించుకోవాలి. పై పొట్టు తీసేయాలి. తీసేసి లోపల ఉన్న పప్పు మాత్రమే మనం తీసుకోవాలి. పొట్టు తీసేసి పప్పు తీసుకోవాలి. దాంట్లో ఉన్న మొలకు కూడా తీసేయాలి. ఇలా చేసి శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే లేతగా నాటి ఆవు నెయ్యి తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే వేంపుకోవాలి. ఆ పప్పుని వేంపేసి ఎండలో పెట్టుకొని కాస్త పౌడర్ చేసుకొని పాలల్లో ఉడకబెడితే ఇంకా మంచిది. దాన్ని ఏం చేస్తారంటే ఎండిన దాన్ని మాకు చూర్ణం చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు నాటు ఆవు పాలు 1/4 లీటర్ తీసుకోండి. దాంట్లోకి 2 ఎల్లుల్లిపాయలు 2 చిటికల పసుపు పొడి వేసుకొని బాగా కాంచుకొని కాగిన పాలల్లోకి 1 చెంచా పౌడర్ వేసుకొని ఫస్ట్ 1/4 చెంచా తీసుకోండి. డోస్ ఎక్కువ అవుతుంది. 1/4 చెంచా పావు చెంచా తీసుకోండి. వేసి బాగా కాగిన తర్వాత కాస్త గోరువెచ్చయ్యేంత వరకు వదిలేసి ప్రతినిత్యము భోజనం అయిన తర్వాత, టిఫిన్ అయిన తర్వాత, ఉదయం సాయంత్రం 2 పూట్లు మీరు ఆ ఒక పౌడర్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీగా మీ ఒంట్లో ఉన్న ధాతువు క్షీణించిన ధాతువు కూడా మీకు ఉత్పత్తి బాగా జరుగుతూ వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాడుకోవచ్చు. అలా కాదండి మాకు దొరకవు, మేము చేసుకునేదానికి టైం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయండి. కొంతమంది అంటారు ఏమంటే గురుగింజల పౌడర్ పంపిస్తారా అని. గురుగింజల పౌడరే కాదండి, మా దగ్గర చాలా వరకు చెట్టుమూలికలు వేసి ఔషధాలు తయారు చేసి ఉంటాం. కాబట్టి మేము పంపించగలం. చాలామంది ఇళ్లలో ఏదో ఒక రీతి సమస్యలతో పుట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఏదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, దైహిక సమస్యలు కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా ఏదో ఒకటి చిరాకులు కావచ్చు. ఎవరో నా భార్యాభర్తలకు చేసేసారు, మా ఇంటికి ఏదో చెడుపులు చేసేసారు అన్నది కావచ్చు, లేదా భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అనేది కావచ్చు, లేదా భార్య తిరుగుతున్నది అనేది కావచ్చు. ఇలాంటి సమస్యలతో చాలామంది
సతమతపడుతుంటారు, చాలా బాధపడుతుంటారు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మీలో సమాధానం అనేది ఉండాలి. ఒకరిని చూసి ఒకరు పోట్లాడుకోవడం వదిలేయండి. ఇంకొంతమందికి ఉంటుంది ఏ సమస్య అంటే దైహికంగా సుఖం దొరకలేదనే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. దాని నుంచి కూడా రేయంతా ఒక సుఖం లేనప్పుడు ఏమవుతుందంటే ఆడవారి మగవారిలో ఇద్దరిలోనూ కలహాలు పుడుతుంటాయి పొగులంతా. వాళ్ళని చూస్తే వీళ్ళకి కాదు, వీళ్ళని చూస్తే వాళ్ళకి కాదు. అది కావచ్చు. లేదా మానసికంగా నా భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, మా ఆవిడ ఇంకొకరితో తిరుగుతున్నది అనే సమస్యలు కూడా ఉంటాయి. అలాగే ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. చిన్న దానికంతా చిరాకులు పడ్డాం. పిల్లలను చూస్తే పెద్దలకు కాకుండా పోవడం, పెద్దలను చూస్తే పిల్లలకు కాకుండా పోవడం, భార్యను చూస్తే భర్తకి, భర్తను చూస్తే భార్యకి, ఇలా చిరాకులు పడుతూనే ఉంటారు. ఇలాంటి సమస్యలు గలవారు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రమే కాల్ చేయండి. అలాగే ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఈరోజు ఇలా చూడండి, ఈ చెట్టు ప్రాంతాల్లో వచ్చాను నేను అడవి ప్రాంతానికి. ఏదంటే ఇది ఈ ఊరు వచ్చి పులతల కోన అంటాం. ఇది కడప జిల్లాలో వస్తుందన్నమాట. ఈ కోనలోకి వచ్చి ఒక పెద్ద అడవి అనమాట. ఈ అడవి ప్రాంతానికి మేము ఈరోజు వచ్చాము. ఈ అడవిలో చాలా వరకు చెట్టు మూలికలను వెతుకుతూ వస్తే ఈరోజు నాకు కనిపించింది ఈ ఒక చెట్టు మూలిక. ఇది ఏదబ్బా అంటే బట్టంటాకు అంటాం. ఇది చూడండి, ఇలా ఎన్నుంది. దీన్ని ఇలా పట్టుకున్నామనుకోండి, మొత్తం చూడండి ఇలా పట్టుకుంటుంది, మొత్తం బట్టనే పట్టుకుంటుంది. అలా కాకుండా దీన్ని మనం చేతికి తీసుకున్నామనుకోండి, ఇట్లా పట్టుకుంటే చూడండి, వేలుగు పట్టుకున్నా కూడా పట్టుకునేస్తుంది. ఇది వచ్చి బట్ట అంటాం. బట్ట అంటే చాలా వరకు ఇది భార్యాభర్తల్లో కావచ్చు, సమస్యలు కావచ్చు, ఎవరికెవరైనా తగాదాలు పడినా కావచ్చు, వాళ్ళు ఈ ఒక్క సమస్య నుంచి దూరం కావచ్చు. ఇది వచ్చి చాలామందికి నేను చెప్తాను. ఇది చూడండి, క్లియర్గా చూసుకోండి ఆకుని. ఇది ఇలా వస్తుంది, ఆకు కూడా ఇలా ఉంటుంది. దీన్ని బట్ట అంటాం. దీన్ని దేనికి వాడుకోవాలంటే భార్యాభర్తల సమస్యలకు మాత్రమే వాడుకోవాలి. నేను ఎవరినో ప్రేమించానండి, వాళ్ళు నా వెనక అంటే తిరగాలండి, నేను వాళ్ళని కోరుకున్నా వీళ్ళని కోరుకున్నా, అలాంటివి దానికి పని చేయదు. అలాంటి వాళ్ళు దయచేసి కాలు చేయకండి, ఫోన్ కూడా చేయకండి నాకు, ఎందుకంటే నేను తిడతాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. రెండోది, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫోన్ చేయండి. సమస్యలకి నేను ఇచ్చే మందు కడుపుకు పెట్టే కయ్యేడిగా ఉంటే మాత్రమే ఫోన్ చేయండి. అలాగే ఈరోజు మీకు మీరుగా చేసుకునే ఒక చెట్టు మూలికి నేను చూపించాను. ఈ చెట్టు మూలికని ఎలా చేసుకోవాలంటే శనివారం సాయంత్రం పూట గోధూళి సమయం అంటాం. గోధూళి అంటే సాయంత్రం సూర్యుడు మునిగేటప్పుడు సంధ్యావేళ అంటాం. దాన్ని సంధ్యావేళలో వచ్చి 6 గంటల సమయంలో మీరు ఈ చెట్టుని చూసి పెట్టుకోండి. ఆ సమయంలో మీరు వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేసి ఒక చెమ్ము నీళ్లు దానికి బుడానికి మొదట్లో పోయండి. పోసిన తర్వాత 2 పసుపు కుంకం పెట్టండి, అగరవత్తులు అంటించండి, మంగళారతి చేసుకోండి. అంతా చేసి ఆ చెట్టుని పూర్వముఖంగా మీరు తూర్పు చూడాలి. చూసుకొని ఆ చెట్టును పట్టుకొని ఒక సంకల్పం చేసుకోవాలి. ఏమంటే భార్య భర్తకు కావచ్చు, భర్త భార్యకు కావచ్చు. దీన్ని పట్టుకొని, ఓ వనదేవత, నాకు ఇలాంటి సమస్య ఉన్నది, ఈ సమస్య కోసం నేను నిన్ను తీసుకెళ్తున్నా, నా సమస్యని పరిష్కారం చేసేయండి. నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం మేము, మా ఇంట్లో చిరాకులు పుడుతున్నాయి, మా పిల్లలు ఎక్కడ లేకుండా అనాథలు అయ్యే పొజిషన్లో వచ్చాము అని ఆ చెట్టును పట్టుకొని సంకల్పం చేసుకొని నమస్కారం చేసుకొని, నేను రేపు తెల్లవారితో నిన్ను వచ్చి తీసుకెళ్తాను, అంతవరకు నీలో ఉన్న శక్తులన్నీ కూడబెట్టుకొని నా వెనకంటే వచ్చి నా సంసారాన్ని మేలు చేయాలని చెప్పి ఆ ఒక చెట్టుకి నమస్కారం చేసుకొని ఒంటి మీద ఉన్న ఒక నూలు పోగు తీసుకొని ఆ ఒక చెట్టు మొదట్లో కట్టి పెట్టండి. కంకణం అంటారు దాన్ని. అలా కట్టి పెట్టిన తర్వాత దాన్ని మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుతో సూర్యోదయం కాకముందే వెళ్ళి, మీ చుట్టుపక్కల పొలాల్లో ఉంటాయండి, చూసి పెట్టుకోండి. దాన్ని ముందుగా వెళ్ళి మీరు ఆ చెట్టుని ఆల్రెడీ నీళ్లు పోసి పెట్టి ఉంటారు, దానికి ఏం చేస్తారంటే పట్టుకొని పీకాలి. గుద్దులతో తవ్వడం కానీ దేతో కానీ చేయలేవు, పట్టి పెరకండి, నీట్గా వచ్చేస్తుంది. ఎంత వస్తే అంత మాత్రమే. దాన్ని తీసుకెళ్ళి ముక్కలు చేసి ఎండబెట్టుకోండి. ఎండబెట్టి కర్పూరం వేసి కాల్చేస్తే బూడిద అవుతుంది. ఆ బూడిదని నీట్గా నూరి ఒక బాటల్లో పెట్టుకోండి, చిన్న బాటల్లో. ఇది భార్యాభర్తలకు మాత్రమే పనిచేస్తుంది, వేరే వాళ్ళకి పని చెయ్యదు, ఇది ముందుగా చెప్తున్నా. అలాగే ఆ చూర్ణాన్ని తీసుకోండి, ఆ బూడిదని తీసుకొని వాకామృతం అంటాం, నోట్లో ఉన్న ఎంగిల్ని దాంట్లో కలిపి ప్రతిరోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ప్రతిరోజు ఒక 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు, లేదా 7 లేదా 11 సార్లు ఆహార పదార్థాల్లో ఈ యొక్క ఆహారాన్ని మీరు దాంట్లో చేర్చిస్తూ వస్తే
కంపల్సరీగా 100% ఆ ఒక సమస్య పరిష్కారం అయితే వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా చిరాకులు ఉన్నా కూడా దానికి తగినైన కొన్ని ధూపాలు నేను చూపించాను ఇదివరకే. ఆ ధూపాలు మీరు వేసుకుంటూ వచ్చినా కూడా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాదండి మాకు దొరకదు, మేము చేయలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి, ధూపాలు దొరుకుతాయి, పంపిస్తాము. వాడి ఆ సమస్య నుంచి దూరం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.